మాఘమాసము శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. మరి ప్రధాన దేవత కూడా మనకి శ్రీ మహావిష్ణువు. ఆయన ఏం చెప్పాడంటే భగవద్గీతలో మాసానాం మాఘమాసము అత్యంత శ్రేష్టమైనది. కార్తీక మాసం శ్రీ శివుడికి ఎలాగైతే ఇష్టమో మాఘమాసము మహావిష్ణువుకి అంత ప్రీతిపాత్రమైనది. అయితే ఈ మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు కనుక ఉపవాసం ఉండి మాఘస్నానం ఆచరించి మహావిష్ణువు ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక సకల కోరికలు తీరడంతో పాటు అష్టైశ్వర్యాలు సంప్రాప్తం చెందుతాయి. అష్టైశ్వర్యాలు అంటే ఒక్క ధనం ఒకటే కాదు, సర్వ సంపదలు అష్టైశ్వర్యాల కింద లెక్క. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ పౌర్ణమి అనగా మహామాఘి అంటారనమాట. ఈ పౌర్ణమి మాఘి అంటే మాఘము అంటే కనుక విశిష్టత ఏంటంటే అఘము అంటే పాపము, అఘము అంటే మన ద్వారా చెయ్యబడినటువంటి పాపాలు క్షయమయ్యే మాసం అన్నమాట. అది ఎలాగా? దానము, జపము, పూజ, తరువాత హోమాలు, లేదా అంటే నిత్య దైనందిన మన జపము, మనసుతో చేసిన జపము, ఏదైనా సరే అన్నిటికన్నా అత్యంత విలువైనది మానసికంగా నామస్మరణ. శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేసినట్టయితే కనుక విలువైనది, పవిత్రమైనది. తర్వాత మరి ఈ సమయంలో విష్ణు పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే కనుక జన్మాంతరంలో చేసినటువంటి కర్మలు నశిస్తాయి, పాపాలు కాదు, కర్మలు నశిస్తాయి. దీంతోపాటు కుటుంబ శాంతి, ఐశ్వర్యము లభిస్తుంది, స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. అయితే మరి ఏ మంత్రం చదువుకోవాలి ఈ మాసం అంటే కనుక ప్రథమంగా మన విష్ణు సహస్రనామాన్ని పఠించినట్టయితే విశేషమైన ఫలితం. ఒక్కసారైనా సరే మనసుతో కానీ లేదా వినడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. దాంతోపాటు మాకు అవకాశం లేదు, మన దైనందిన జీవితంలో ఎన్నో ఉడుదుడుకులు, హడావిడులు, ఈ గందరగోళాలు ఉంటాయి కాబట్టి మనసులోనైనా సరే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని అత్యంత ప్రభావితమైనది, మనకు కాశీలో కూడా చెప్తుంటారు. రెండవ మంత్రము అనంత, అచ్యుత, గోవింద, ఈ 3 నామాలు కనుక నిత్యము మనం మననం చేస్తున్నట్టయితే, మానసికంగా మననం చేస్తున్నట్టయితే విశేషమైన ఫలితాలు ఇవ్వడంతో పాటు మనము జన్మాంతరంలో చేసినటువంటి పాప కర్మలు క్షయం అవుతాయన్నమాట. ఈ మాసం పేరే మన ద్వారా చేయబడినటువంటి కర్మలు, పాపాలు నశింపజేస్తాయి. ఈ మాసంలో మనము పూజ చేయవలసినది రెండవ దేవత ఎవరు అంటే కనుక శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఈ తల్లిని మనం ఈ మాసంలో విష్ణుమూర్తితో కలిపి కనుక మనం పూజ చేసుకున్నట్టయితే అష్టైశ్వర్యాలతో పాటు స్త్రీలకు సౌభాగ్యంతో కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే మరి ఎలా పూజించాలి అంటే కనుక ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారము మహావిష్ణువు సమేత మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకోవడము, కుంకుమ పూజ, ఆ తల్లి అష్టోత్తరనామాలు ఇలా చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, సాక్షాత్తు విష్ణు పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పినదనమాట. అయితే మరి ఈ శుక్రవారాల ప్రత్యేకత ఏమిటి అంటే మాఘమాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ శుక్రవారం అంటే మాఘమాసంలో వచ్చే శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకం అన్నమాట. అయితే ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల రోగాలు నయమవడంతో పాటు ప్రతి ఒక్కళ్ళకి ప్రధాన సమస్య ధనము, అప్పులు, ఈ 2 చాలా విపరీతంగా పీడిస్తుంటాయి. ఈ మాఘమాసంలో మిగతా మాసాల్లో మనం చెయ్యలేనటువంటిది అట్లీస్ట్ ఈ మాసంలోనైనా సరే చేసుకున్నట్టయితే అప్పులు తీరడమే కాకుండా ధనలాభాలు కలిగేటట్టు, ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటట్టుగా ఆ తల్లి మనకి ఈ మాఘమాసంలో చేయబడిందనమాట. అయితే మరి ఏ మంత్రం చదివితే ఆ తల్లిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు అంటే ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఈ మంత్రము చాలా చిన్నది, అందరూ చెప్పిందే కదా, దీనిలో ఏముంటుంది అని అనకండి. మంత్రము అంటే జపం చేసేటటువంటిది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అంటే మన ఆరోగ్యపరంగా, ఇంటర్నల్గా ఆరోగ్యపరంగా ప్రతి ఒక్క నవనాడులు, మనకున్న నాడులన్నీ ఉత్తేజమవుతాయి. ఈ యొక్క ప్రక్రియ ద్వారా ఇటు ఆరోగ్యము అటు సంపదలు కూడా పొందవచ్చు.